వెల్కమ్ టు సిఆర్బి 9 న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఈరోజు తిరువూరు మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు లైవ్ టెలికాస్ట్ వీడియోను మహిళలకు చూపించడం జరిగినదే. ఈ కార్యక్రమంలో ముఖ్యంతిథిగా గద్దల భారతి పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్వారా అమలు అవుతున్న పథకాలను అందరు మహిళలు వినియోగించుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని, సమాజంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు జి. సత్యవతి, శిశు సంక్షేమ శాఖాధికారి పి. పద్మ, వ్యవసాయ అధికారిణి ఎన్. మున్ని, ఏపీఓ సిహెచ్ రవిబాబు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎస్కే. మీరా సాహెబ్, పంచాయతీ విస్తరణ అధికారి ఎం. చంద్రశేఖర్, ఏపీఎం వెలుగు పి. ఫణిగోపాల్, పంచాయతీ కార్యదర్శి వివి బ్రహ్మం, జూనియర్ అసిస్టెంట్, డ్వాక్రా మహిళలు, అంగనవాడీ కార్యకర్తలు, సచివాలయ మహిళా సిబ్బంది అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. చూస్తుందా మళ్ళీ తనకు పుట్టిన లక్ష్మీదేవిని చూస్తుందా? అబ్బాయినే బాగా చూస్తుంది. చూడండి ఇక్కడ డిస్క్రిమినేషన్. మనం ఆడపిల్లలం అయ్యుండి కూడా అబ్బాయికే ప్రాధాన్యత ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకనంటే పురాణాల నుంచి కూడా పురుష అధికారం అని కానీ అన్న మాట పెట్టారు, కానీ అది అధికారం అని వాళ్ళు తీసుకున్నారు. కానీ మహిళలంగా మనమేమనాలంటే పురుషులను గౌరవిస్తున్నామని చెప్పాలి. మనం ఇచ్చేటటువంటి గౌరవాన్ని వాళ్ళు అధికారంగా తీసుకుని ఉద్యోగస్తులందరికీ, అట్లాగే వేదిక ముందున్న మహిళా మండలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మండల అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. ఇట్లా మండల అగ్రికల్చర్ ఆఫీసర్గా ఇక్కడ నిలబడటానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే కేవలం చదువు వల్ల ఇది సాధ్యమైంది. నేను ఫస్ట్ డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చదువుకున్నాను. మాది పూర్ విలేజ్, లైక్ తిరువూరు ఎలాగో మాది ఇక్కడ కాదు, జగ్గేపేట దగ్గర తక్కిలిపాడు విలేజ్, అది స్టేట్ బార్డర్. మా ఫాదర్ ఏంటంటే నేను ఎప్పుడైతే 8 years ఉన్నారో మా ఫాదర్ని లాస్ట్ అయ్యాం మేము. అయితే మా మదర్ సింగిల్ పేరెంట్. యాజ్ ఉమెన్స్ డే కాబట్టి కొంచెం ఒక 2 minutes నా స్టోరీ కూడా నేను చెప్పాలనుకున్నాను. మా మదర్ సింగిల్ పేరెంట్ అయినప్పటికీ మమ్మల్ని బాగా చదివించారు. ఇంటర్తో ఆమె స్తోమత అయిపోయి ఇంకా చదివించలేను. ఎందుకంటే నాకు ఒక అక్క ఉన్నారు, ఆమెకు మ్యారేజ్ చేశారు. అండ్ మేము ఇంకా ఎదుగుతున్న అందరికీ కూడా నా తరపున అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే మరియు నమస్కారం తెలియజేస్తున్నాను మేడం. ఈరోజు మనం అంటే ప్రతి సంవత్సరం కూడా హ్యాపీ ఉమెన్స్ డే చేసుకుంటున్నాం. అంటే ఎవరి డిపార్ట్మెంటు వారికి అనుగుణంగా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఈ రోజు ఈ వేడుకలు నిర్వహించాలని మన గౌరవ కలెక్టర్ గారు ఈ వేడుకను జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా ఆఫీసర్లు, జిల్లాలో స్టేట్లో ప్రతి ఒక్క చోట కూడా ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇది అంతర్రాష్ట్రీయ మహిళా దినోత్సవం, అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. దీన్ని మనం 20వ శతాబ్దం నుండి చేసుకుంటున్నాం. ఫస్ట్ కార్మికుల ఉద్యమం నుండి ఈ ఉమెన్స్ డే రావడం జరిగింది. కాబట్టి రష్యాలో, ఉత్తర అమెరికాలో ఈ వేడుకల్ని ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా చేసుకుంటున్నాం. మార్చి 8 ఈ రోజున ప్రకటించుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి మహిళలు కూడా అన్ని రంగాల్లో ఈ సంవత్సరం మహిళల థీము, అంతర్జాతీయ మహిళా దినోత్సవం థీము మహిళలు మరియు బాలికలందరికీ హక్కులు, సమానత్వం సాధించాలి. మహిళలు, బాలికలు అందరికీ సమాన హక్కులు, సమానత్వం సాధించాలి ఈ సంవత్సరం థీము. అంటే మనం మొత్తం ఉమెన్ రైట్స్, మహిళల హక్కులు మన రాజ్యాంగంలో కూడా రూపొందించబడి ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు బాలికలు అంటే బేటీ బచావో బేటీ పడావో, అంటే బాలికలను రక్షించండి, బాలికలను చదివించండి అనే ప్రోగ్రామ్స్ కూడా మనం జనవరి 26 నుంచి చేయడం జరుగుతుంది. బాలికలకి, మహిళలకి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది రాజ్యాంగంలో కానీ, హక్కులు సాధించుకోవడంలో కానీ, అన్నింటిలో. అదేవిధంగా మనం కూడా అన్ని రంగాల్లో అన్ని అవకాశాలను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చాలా స్కీములు, చాలా లోన్లు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని ఉపయోగించుకుని ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలి. ఆర్థిక అయిన వాళ్ళు అయినప్పటికీ వాళ్ళలో చాలామంది టాలెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ప్రతి మహిళకి కూడా అవకాశం వస్తే, కుటుంబం ప్రోత్సహిస్తే, కొంచెం ఆర్థికంగా చేయూతనిస్తే ప్రతి మహిళ కూడా ఈ రోజుల్లో ఎదగగలరు.
ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ టాలెంట్ ఉంది, మహిళలకి, గృహిణులకి కూడా. కాబట్టి అందరిలో కూడా ఈ నైపుణ్యాన్ని వెలికితీసి వారు ఆర్థికంగా ముందుకు వెళ్ళి వారి కుటుంబాన్ని కూడా ఆర్థికంగా ముందు పదంలోకి తీసుకువెళ్ళాలని ఇప్పుడు ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా మీకు అందించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అన్ని డిపార్ట్మెంట్లు, అంటే ఇప్పుడు మనకి వెలుగు డిపార్ట్మెంటు, డిఆర్డిఏ, ఎన్ఆర్జీఏ, మళ్ళీ ఐసిడిఎస్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అంటే అంగన్వాడీల ద్వారా, అలాగే హెల్త్, ఆరోగ్యం, సంక్షేమం, ఈ అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా గవర్నమెంట్ ప్రతి డిపార్ట్మెంట్లో అన్ని స్కీములు అందిస్తుంది. వాటిని ప్రతి ఒక్కరూ బాగా వినియోగించుకోవాలి. సద్వినియోగం చేసుకొని ప్రతి బాలిక కానీ మహిళ కానీ ముందుకు సాగాలి అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఉద్దేశం కూడా. కాబట్టి ఈరోజు మనకి అదేవిధంగా మనకి ఐసిడిఎస్లో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇప్పుడు ప్రతి ఒక్క మహిళ ఎనీమియా, రక్తహీనతతో ఉండకూడదు. చాలామంది మహిళల్లో రక్తం హెచ్బి టెస్టులు చేసుకుంటే 8, 10 మాత్రమే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా 12 గ్రాములు హెచ్బి ఉండాలి. అప్పుడే ఆ మహిళ ఆరోగ్యంగా ఉన్నట్టు, ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అదే ఎనీమియాతో ఉంటే కనుక ఆ మహిళకి కళ్ళు తిరగడం, ఎక్కువ కాళ్ళు లాగడం, దేని మీద ఆసక్తి లేకపోవడం అవన్నీ జరుగుతాయి. ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా మనం సాధించగలం. కాబట్టి మంచి న్యూట్రిషన్, పౌష్టికాహారం తీసుకోవాలి. అందుకనే ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్లు పెంచుతున్నాం. అదేవిధంగా లబ్ధిదారులు, తల్లులు కూడా వాటిని పెంచాలని కూడా ప్రోత్సహిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం గర్ల్ చైల్డ్ స్కీమ్లో భాగంగా సుకన్య సమృద్ధి యోజన ఉంది. 10 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా, ఆడపిల్లలు ఉన్నారు, పోస్ట్ ఆఫీసులో కానీ ఎస్బీఐలో కానీ ఆ సుకన్య సమృద్ధి యోజనలో మనం 1000 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. 1000 రూపాయల నుంచి మీ పిల్లలకి స్టార్ట్ చేయండి. అది 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు మాత్రమే. 1000 రూపాయల నుంచి చేస్తే మనం కట్టేది 14 సంవత్సరాల్లో 1,75,000 అవుతుంది. కానీ మనకి పిల్లలకు వచ్చేది 1000 రూపాయలు కడితే 18 సంవత్సరాలు దాటిన తర్వాత 6 లక్షలు వస్తాయి. దాన్ని బట్టి మీరు 2000 పద్మావతి గారు, మున్ని గారు, సత్యం, అలాగే సిడిపిఓ గారు మరియు ఏపీఓ గారు సన్మానిస్తారు. సన్మానిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మోగవా? చేతులు మోగుతాయి కదా. ఓకే. నాగమ్మ గారికి ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మా. థ్యాంక్ యూ. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఏపీఓ గారు, సిడిపిఓ మేడం గారు గట్టిగా వినపడలా. అలాగే ఆహ్వానిస్తున్నాం. మా ఎర్రమాడి సుజాత ఏర్రా. ఇంకా 10 నిమిషాలు ఉంది. 10 నిమిషాల తర్వాత బయలుదేరదాం. దయచేసి కూర్చోండి మీరు.